కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రంలో తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరికీ కోపం తెప్పిస్తుంది. దేవుడికి కూడా ఈ విధంగా చేస్తారా అంటూ భక్తులు మండిపడుతున్నారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేరుగాంచింది. ఇక్కడ స్వయంభుగా కొలువైన గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాంటి చోట ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మొత్తం ఆలయానికే అప్రతిష్ట వచ్చింది. అసలేం జరిగిందంటే, బుధవారం సాయంత్రం పాలాభిషేకానికి తెచ్చిన పాలు విరిగిపోయాయి. ఒక భక్తురాలు స్వామివారికి అభిషేకం చేయడానికి 10 లీటర్ల పాలు తీసుకురాగా అవి పనికిరావని అర్చకులు గుర్తించారు. కర్నూలు నుంచి ఆ మహిళ ఎంతో భక్తితో స్వామివారికి అభిషేకం చేద్దామని వచ్చింది. కానీ ఈలోపే అసలు విషయం తెలుసుకుని షాక్కు గురైంది. నిత్యం అభిషేకాలు జరిగే చోట ఇలాంటి పాలు ఎలా పెడతారని ఆమె ఆలయ అధికారులను ప్రశ్నించింది. విజయలక్ష్మి అడ్వకేట్ సార్, కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనేసి ఉద్దేశంతోన అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ to the milk vendor, but he has given broken milk. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. ఉండిలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ ఉండి. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా ఎక్కువైనా పాలు ఇస్తే దేవుడు మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టాలి. అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈవో గారికి. దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు ఎక్స్ట్రా మిగతా వాళ్ళు చేయకుండా చేయాలి అని కోరుకుంటున్నాం సార్. మేము భక్తులుగా అదే అభిషేకంలో పాల్గొనడానికి తూర్పుగోదావరి నుంచి టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు వచ్చారు. ఈ ఘటనపై వారు పెదవి విరిచారు. పైగా దేవుడికే కదా పోసేయండి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని వారు మండిపడుతున్నారు. ఈ విషయంపై తాము మంత్రికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. వివాదం కాస్త ఈవో పెంచల కిషోర్కు తెలియడంతో ఆ పాలను బయట పారబోయించారు. అలాగే పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం, ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడేది. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. నేను మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను. సాధారణంగా ఆలయంలో ప్రతిరోజు పాలాభిషేకాలు జరుగుతాయి. భక్తులు టికెట్ కొనుక్కొని స్వామికి పాలాభిషేకం చేస్తారు. ఈ క్రమంలో పాలు విరిగిపోయాయి. అయితే భక్తులకు అందించే పాల విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈవో పెంచల కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆలయం దగ్గర పాలాభిషేకానికి పాలు విక్రయించొద్దని కాంట్రాక్ట్ను రద్దు చేశారు. ఆలయానికి పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు స్వామికి స్వచ్ఛమైన పాలను అందించాలన్నారు. మరోసారి కాణిపాక ఆలయం దగ్గర ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తంగా కాణిపాక ఆలయంలో వెలుగు చూసిన ఈ ఘటనపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో భక్తులు మండిపడుతున్నారు.